మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్ అండి, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. పెళ్ళి అనేది ఒక పవిత్ర బంధం. ఎన్నో కాలాల పాటు, ఎంతో కాలంతో పాటు ఈ బంధాన్ని, అనుబంధాన్ని మన పూర్వీకుల నుండి కాపాడుకుంటూ వస్తున్నాం. కానీ ఈ రోజుల్లో పెళ్ళి కూడా ఒక వ్యాపారం అయిపోయిందండి. ముఖ్యంగా ఈరోజు నేను షేర్ చేసుకునే కథనం కోనసీమ అమలాపురంలో జరిగిన భాగవతం గురించి. అంటే 2 ఏళ్లలో డజన్ పెళ్లిళ్ళు చేసుకుందా ఆడకూతురు. తన పేరు దుర్గా నీలిమ. అంటే డబ్బే తన లక్ష్యం అనమాట. పెళ్లి అనేది తనకు ఒక వ్యాపారంగా మారిపోయింది. తనతో పాటు మరో 3 కూడా ఈ వ్యవహారంలో అంతా తనకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో పెళ్ళి అయ్యి భార్య భర్తలు విడిపోతున్నారు అన్న డబ్బున్న అబ్బాయిలే తన టార్గెట్ అనమాట. తనని వలలో వేసుకొని మళ్ళీ వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి యాలిమనీ రూపంలో వీలైనంత డబ్బు లాగేసి కోట్లు ఆర్జించిందని చెప్తా ఉన్నారు. సో ఇదే అంశంపై దుర్గా నీలిమకి సంబంధించిన ఇదే అంశంపై మనకు మరింత డీటెయిల్గా విషయాలను అందించడానికి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు. సో ఆజాద్ గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. సో మీరు చూశారు, నిన్న విజయవాడలో కూడా మనం ఈరోజు వీడియో చేస్తున్నప్పటికీ విజయవాడలో కూడా ఒకటి ఇలాంటి కేసే జరిగింది. గద్వాల్లో కూడా ప్రియుడి కోసం భర్తని చంపించింది అమ్మాయి అని కూడా ఒకటి మనం వింటా ఉన్నాం. ఇట్లా తరచుగా ఇలాంటి కేసెస్ అవుతా ఉన్నాయి. అయితే ఈ అమ్మాయి అయితే పూర్తిగా పెళ్లిని ఒక వ్యాపారం కింద మార్చేసుకుందండి. అంటే ఇమోషన్స్ని తన ఒక ఆడకూతురు అయ్యుండి కూడా అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళని ఎవరైతే ఇలా విడాకుల కోసం పోట్లాడుతూ చాలా వాళ్ళకి ఇమోషనల్గా చాలా వీక్గా ఉండే టైంని టార్గెట్ చేసి అక్కడ వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని 2 ఏళ్లలో డజన్ పెళ్లిళ్ళు చేసుకుందంటే అబ్బాయి ఏం కిలాడి అండి తను. ఒకసారి దీనికి సంబంధించిన విషయాలను ప్రేక్షకులతో షేర్ చేస్తారు ఆజాద్ గారు? ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగాను. ఇప్పుడు ఇది మధ్యకాలంలో ఇవి ఎక్కువ బాగా జరుగుతా ఉంది. యాక్చువల్ గా ఏంటంటే మనకి అంటే ఈ అమ్మాయి వచ్చేసరికి రామచంద్రాపురం, అంటే యాక్చువల్ మొన్న మేము రామచంద్రాపురంలో కేసు చేస్తున్నాం కబేలా గురించి. ఓకే. సో ఎందుకు ఆ విషయం నేను ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చారంటే అక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన మిత్రులు ఉన్నారు. సో నేను వాళ్ళని ఎంక్వైరీ చేశాను. సుమన్ టీవీ వారి చెప్పిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటంటే నేను ఎంక్వైరీ చేశాను వ్యక్తిగతంగా కూడా. ఇప్పుడు ఈ అమ్మాయి రామచంద్రాపురం విలేజ్ అనమాట. అక్కడ ఆ అమ్మాయి దానికి సంబంధించిన అమ్మాయి. ఓకే. దుర్గా నీలిమ పూర్తి పేరు అసలు బేతి యాడ దుర్గా నీలిమ అసలు పూర్తి పేరు. సో ఈమె ఏంటంటే కాస్త కొద్దిగా ఈ సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి కూడా అనుకోవచ్చు. కొద్దిగా సినీ పరిశ్రమలో అక్కడెక్కడ కూడా ఏమో వెళ్ళటం జరిగింది. అయితే తర్వాత ఏమి కొంత ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ ఐడియా ఉంటాయి కదా, వాటి మీద కొంచెం అవగాహన ఉంది. ఇవి ఉండడానికి కూడా కొంచెం అట్లా తయారవుతుంది అనమాట. అట్రాక్షన్ చేసుకున్నాం కోసం. ఓకే, కొంచెం బానే ఉంది కూడా అమ్మాయి చూడడానికి. అమ్మా ఇప్పుడు మేము కూడా మీరు అన్నట్టుగానే ఎంక్వైరీ చేయడం జరిగిందండి దీనిపైన. చేసిన తర్వాత ఈమె ఏంటంటే మీరు అన్నట్టుగానే ఆమె యొక్క అందాన్ని ప్రజలకి అంటే ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళకి ఎరగా చూపించి, సో తను ఇట్లా అని చెప్పి ఆమె కష్టాలు, కుటుంబ కష్టాలు చెప్పుకొని నేను ఇట్లా పేదరికంలో ఉన్నానని చెప్పేసి అట్లా మభ్య పిచ్చి అనమాట ఆమె చేస్తా ఉంది. సో ఇది జనరల్ గా ఏమవుతుందంటే అంటే మేము కోర్టులో చూస్తాం కదా, ఈ క్లయింట్లు అందరూ ఈ డైవర్స్ కేసుల్లో వెక్స్ అయిపోయి ఉంటారు. అందులో దట్టు మగవాళ్ళు పాపం కోర్టు చుట్టూ తిరగలేక చాలా మంది బాధపడతా ఉంటారు. మా క్లయింట్ కూడా ఏమంటారంటే తొందరగా క్లోజ్ చేసేయండి సార్, నేను తొందరగా ఏజ్ అయిపోతుంది, ఇలా మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళ సైకాలజీ ఆ విధంగా ఉంటుంది. మరి ఉన్నప్పుడు ఈమె ఏంటంటే దాన్ని ఆసరాగా చేసుకొని ఆమె మీకు తెలియదు ఏముంది, వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా మెల్లిగా వలయటం, తన అందాన్ని ఎరగా చూపించటం. కానీ ఒకరా ఇద్దరా అండి, మొత్తం డజన్ మంది తన వలలో పడ్డారంటే ఇప్పుడు తప్పు ఎవరిదని చెప్పాలి? అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే ఈ ఇంటర్నెట్ మాయాజాలం వల్ల జరుగుతుందండి. పూర్వ రోజుల్లో పెళ్లి చూపులు అంటే ఇంటికి వెళ్ళి 10 మందిని ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎలాగా అంతే కదండి, అట్లా ఉండేది. ఇప్పుడు ఎవరున్నారు ఏంటి అనేది అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేది. ఇప్పుడంతా ఈ ఇంటర్నెట్ యుగము, ఈ వాట్సాప్ యుగము, తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత ఏముందండి, ఆన్లైన్ లోనే పెళ్లి చూపులు అయిపోతున్నాయి కదా. సో వాళ్ళకేముంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి కూడా ఎంక్వైరీ చేయట్లా. మొన్న విజయవాడలో ఇప్పుడు మా కృష్ణలంక ప్రాంతంలో మేమున్న ఏరియా, కృష్ణలంక మేము ఉండేది ఆ ప్రాంతంలో ఇట్లానే మాకు కూడా తెలియదు, షాక్ మేము. ఏం జరిగింది, బెంగళూరు అబ్బాయి వచ్చాడంట, 2 బిడ్డల తల్లి అంట, ఎంతో డబ్బు కోసం అని చెప్పేసి అబ్బాయికి పెళ్లి చేస్తే చీర చూస్తే మోసం జరిగింది. సో ఈ విధంగా మగవాళ్ళు రోజు రోజుకి బలవుతా ఉన్నారు. కేవలం యాలిమోనియే తన టార్గెట్ కదండి ఇప్పుడు ఇందులో. అదే దాన్ని ఇప్పుడు లీగల్ బ్లాక్ మెయిల్ అంటాం.
ఈ విధంగా ఈ మధ్యకాలంలో ఈ 498A కేసులు మిస్యూజ్ అవుతున్నాయనే కారణం అదే. మరి దీని గురించి అనేక రకాల జడ్జిమెంట్లు ఉన్నప్పటికీ కూడా ఇది ఈజీ మనీ అయిపోయింది. లీగల్ బ్లాక్ మెయిల్ చాలా ఈజీ మనీ అయిపోయింది. ఏదంటే పెళ్లి చేసుకుంటాం, తెల్లారి ₹1,00,000 అడగటం. మరి సో ఇవి ఎక్కువ అయిపోతున్నాయి రోజు రోజుకి. సో దీనికి సొల్యూషన్ ఎలా అండి? ఒక్కటేనండి, సొల్యూషన్ ఒక్కటే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్. ముందు మీరు ఆన్లైన్ లో ఒక అమ్మాయి పరిచయం అయితే అమ్మాయి యొక్క బాగోగులు ఏంటి ఎంక్వైరీ చేసుకోవాలి. ఎక్కడ ఉంటారు ఏంటి అయినా ఎంక్వైరీ చేసుకోకుండా గుడ్డిగా నమ్మేసి పెళ్లి చేసేసుకొని ఉంటే అది కష్టం. తర్వాత ఇప్పుడున్న పరిస్థితిలో ఏంటంటే వాళ్ళ యొక్క బలహీనమైన మనస్తత్వాన్ని వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. తనది ఎంత క్రిమినల్ మైండ్ అంటే ఎవరైతే అబ్బాయిలు చాలా ఎమోషనల్ గా లోగా ఉంటారో, విడాకుల కోసం తరచుగా కోట్లకి తిరుగుతున్న రిచ్ పీపులే తన దుర్గా నీలిమ టార్గెట్ చేసుకుంది. అందుకే అంత ఈజీగా ట్రాప్ లో వాళ్ళు కూడా పడిపోయారు. బికాజ్ ఇమోషనల్ బ్లాక్మెయిల్ ఇది 100% కదండి. అవునండి, అవును. ఇది అదే హనీ ట్రాప్ కూడా ఈ మధ్య కాలంలో బాగా జరుగుతుందండి. ఎవరైతే రిచ్ పీపుల్ ఉంటారో లేకపోతే రిచ్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ మహిళలు ఎరయటం, కొన్ని ఫోటోలు తీసుకుంటాం, బ్లాక్ మెయిల్ చేయటం. అంటే ఎందుకంటే మొన్న కేసు చేసాం మేము. ఒక మహిళ 11 గంటలకు పిల్లోడు బండి మీద వస్తున్నాడు, కొద్ది లిఫ్టీ బాబు అని అడిగింది. బాగుంది అమ్మాయి, రిచ్ లుక్ ఉంది. సరే అని చెప్పి ఎవరో లేడీ అడుగుతుందని చెప్పి అతను మనోడు ఎక్కించుకున్నాడు. సగం దూరం రాగానే నా చేయి పట్టుకున్నావు, నీ మీద నేను కేసు పెడతానని చెప్పి బెదిరించింది. అతను షాకు. ఇదేంద్రబాబు నేను పోలేని మంచితనం మీద నేను ఇట్లా ఇచ్చాను, లిఫ్ట్ ఇచ్చాను, సో ఇదేంటి ఇలా మాట్లాడుతున్నా, నేను చేయబడుతున్నాను, కేసు పెడతా పోలీస్ స్టేషన్ లో అంటే అతను మళ్ళీ వెంటనే పోలీసులో ఫోన్ చేసి సరే సీసీ కెమెరాలో ఒక స్టోరీ. సో ఇట్లాగా ఈ రోజు రోజుకి మగవాళ్ళు బలవుతున్నారు. మహిళలు జనరల్గా ఏంటంటే చట్టాలు ఎందుకు తీసుకొచ్చారు, మహిళల రక్షణ కోసం తీసుకొచ్చారు. అలాంటిది పోయి ఈ చట్టాలని ఎక్కువ మిస్యూజ్ అయ్యే అవకాశం రోజు కనపడతా ఉంది. అంటే ఉదయం లేస్తే మహిళల హక్కుల కోసం లేదా మహిళ కోసం ఆరాటపడే మేము కూడా తరచుగా ఈ మధ్య కాలంలో మహిళలకి ఆపోజిట్ గా మాట్లాడే న్యూస్లే వింటున్నామండి. నిజంగా చాలా చాలా ఒక మహిళ అయ్యుండి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. మాట్లాడాలంటే కూడా మీ పోటీ వాళ్ళకి చెప్పండి, మాట్లాడండి, ఇలా చెయ్యండి, ఇలా చేయకూడదని చెప్పండి అని చెప్పాలన్నా కూడా నిజంగా సిగ్గుగా అనిపిస్తుందండి. అవునండి, అదే అంటున్నాను నేను. అంటే ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయ్యుండి కూడా చక్కగా చదువుకుంది, చదువు లేదు, సంధ్య లేదు అనడానికి కూడా లేదు. ఈజీ మనీకి అబ్బాయిల నుంచి ఎట్లా బయటపడాలరా నాయనా అని ఆలోచిస్తుంటే, అబ్బాయిలని అట్లా కాకుండా చూసుకుంటా పేరెంట్స్ కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సొసైటీ ఎట్లా మోటివేట్ చేయాలి అని ఆలోచించే ఈ తరుణంలో కూడా మహిళలే ఇలా చేస్తుంటే ఇంకా ఎక్కడ ఎక్కెళ్తుంది సమాజం, ఎట్లా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఈ కేసు ఫైనల్ గా ఎటు దారి తీసే అవకాశం ఉంటుందండి? ఫైనల్ ఏముంటదంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఒకసారి డైవర్స్ లేకుండా పెళ్లి చేసుకున్న వివాహాలు చెల్లవు, అవి బైగామి కింద వస్తాయి. ఇప్పుడు ఈమె మీద బైగామి కింద బుక్ చేస్తారు, తర్వాత చీటింగ్ కేసు కింద బుక్ చేస్తారు. ఇంకేదన్నా ఉంటే థ్రెటనింగ్ గానీ ఏదైనా జరిగినట్లు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంటే దాని కింద బుక్ చేసే అవకాశం ఉంది. అవిధిగా మళ్ళీ దేని మీద బయటకు వస్తారు. మామూలుగా ఏముంటదండి, ఇక దాంట్లో ట్రయల్ ప్రకారం నడుచుకుంటూ వెళ్తారు, అంతే. ఏముంటదండి అదే ఏముంటది అని అంటున్నారు కాబట్టి ఏం ఉండదు, ఏముంది మహా అయితే ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళొచ్చు, అది కూడా ఈజీ అయిపోయిందండి. అందుకే చట్టం ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా 22 years ఎక్స్పీరియన్స్ నేను చూస్తూనే ఉన్నా. మన అఘోరి కేసులో కూడా మనం చేసాం. ఏమైంది, ఇప్పుడు బెయిల్ మీద బయటకు వస్తారు, మరి యథావిధిగా జరుగుతుంది. అదే అంటున్నా, స్పీడీ జస్టిస్ ఇండియాలో లేదు. దట్టు మీకు భారతదేశంలో ఒక మహిళా విషయంలో ఇంకా అంత ఫాస్ట్ వెళ్ళదు. అదే ఇప్పుడు మగవారు చేస్తే ఉదాహరణకి ఇదే పని ఒక మగవారు చేస్తే చెప్పండి, చట్టాలు ఎట్లా పోతాయి, మరి బెయిల్ కూడా రాదు. అదేలేండి, హైకోర్టు దాకా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఇందులో ఏముంటదండి, కన్సిడరబుల్ మహిళ కాబట్టి యథావిధిగా బెయిల్ తెచ్చుకుంటానా, యథావిధిగా ట్రయల్ నడుస్తుంది. ట్రయల్ ఇవన్నీ రుజువు అవ్వాలి. రుజువు అయినప్పుడు వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఒక మగవారు వచ్చి అవును ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న 12 మంది రావాలి. ఇవన్నీ ఎప్పుడు తేలాలి. ఒకవేళ తేలిన తర్వాత ఒకవేళ శిక్ష పడింది, హైకోర్టుకి అప్పీల్కి వెళ్తారు. ఏముంటదండి, హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. అది కాదు కదా సమస్య. దానివల్ల ఏమవుతుంది, ఏమీ కాదు. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటున్నానంటే, ఎవరైనా ఇలాంటి సంఘటన మీ దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ముందు మీరు ఎంక్వైరీ చేసుకోండి. అది నేను చెప్పేది. ఈజీగా ట్రాప్ లో పడొద్దు, అదే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అంటున్నారు. అంతే కదండి. చట్టాలు అనేవి దేనికి ఉపయోగపడతాయి, మన క్రమశిక్షణలో ఉంచడానికి ఉపయోగపడతాయి. క్రమశిక్షణ ఉల్లంఘించినప్పుడు శిక్ష పడుతుంది. అలాంటప్పుడు మనమే జాగ్రత్తగా ఉంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది, అమ్మాయి డబ్బులు ఇస్తుందా, డబ్బులు ఇవ్వగలుగుతుందా, ఇవ్వలేదు. దేని మీద ఎలాగో 4 లాయర్ని పెట్టుకుంటే బయటకు వస్తుంది. ఇలా క్రిమినల్ ట్రయల్ చేస్తాము, మేము చేయలేదని నిన్ను రుజువు చేస్తాము, అయిపోయింది కేసు.
ఇది ఓపెన్ సీక్రెట్ కదా. అదే అండి, అదే. ఇప్పుడు అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవన్ గిల్టీ. ఎస్. ఒక వ్యక్తి మీద నేరారోపణ చేసినంత మాత్రం నేరస్తుడు కాదు కదా, నేరం రుజువైనప్పుడు ఎగ్జాక్ట్లీ అది మన చట్టం చెప్తుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు చూసే ప్రేక్షకులు అందరూ అనుకుంటారు, ఏమనుకుంటారు, అమ్మాయి నేరం చేసింది కదా, అమ్మాయి తప్పు చేసింది కదా అంటారు. కరెక్ట్. అది ఎక్కడ నిరూపించబడాలి? ఆంధ్రప్రదేశ్ కోర్టులో నిరూపించబడాలి. నీ మనసాక్షిగా నా మనసాక్షిగా నిరూపించబడితే శిక్ష పడదు కదమ్మా, అలా కాదుగా. అదే కదా, అది ధర్మం. కాబట్టి ఇలాంటి ఎవరైనా మళ్ళీ చెప్తున్నా, ఈ మన ఛానల్ సాక్షిగా దయచేసి చెప్తున్నాను, ఎవరైనా ఒక అమ్మాయి మిమ్మల్ని ట్రాప్ చేస్తే 100 రకాలుగా ఆలోచించండి మిత్రులారా. ఒకటే నేను చెప్పే సలహా. రైట్. కంప మీద కొట్టేసుకున్నాం గట్టిగా అయితే తిరిగిపో, ఏం లేదు, సింపుల్. మరి రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. నమస్తే. సో హైకోర్టు అడ్వకేట్ ఆజాద్ గారి ప్రకారం ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా చినికేది ఆకువే అని ఈ రోజుల్లో మగవాళ్ళకి వర్తిస్తుందేమో అనిపిస్తుంది తరచుగా కేసెస్ చూసుకుంటూ ఉంటే. సో ఎస్, ఎమోషనల్గా చాలా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్ని కేసులు చూసినా, రీసెంట్గా కేరళ కేసు కూడా ఒకటి బయటకు వచ్చింది. సో అబ్బాయిలే ఎక్కువగా ఈవెన్ స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా సూసైడ్లు, డిప్రెషన్లోకి వెళ్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఏది చేసినా, ఏ స్టెప్ తీసుకున్నా ఇమోషనల్గా కాకుండా మైండ్ఫుల్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అండ్ చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, ఓపెన్ సీక్రెట్ ఇదంతా, తనకి ఏం జరుగుతుంది ఏం జరగదు. తప్పు చేసిందని అందరికీ తెలుసు, డజన్ మంది ప్రూఫ్ ఉన్నారు, కానీ నిరూపించబడాలి కదా. అది ఎన్ని రోజులు కొనసాగుతుందో, ఎన్ని రోజులు మళ్ళీ వాళ్ళ కోర్టులు చుట్టూ తిరగాలో ఇక సమయమే నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us.